హాయ్ గాయస్, ఇదే మన ఓట్ మీలు ఎలా ఉంది చూడండి. ఇదైతే నేను పొద్దున్నే ప్రిపేర్ చేసుకున్నాను, అదే నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది వచ్చేసి 50 గ్రామ్ ఓట్స్, 200 గ్రామ్ వాటరు, 1 వే ప్రోటీన్ స్కూప్ ఒకటి, 50 గ్రామ్ వచ్చేసి వేగించిన పీనట్స్, ఇంకేం వేసాను 1 బనానా, 200 గ్రామ్ పప్పాయ, ఇంతే మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. అంటే యాక్చువల్గా వీళ్ళు ముందు చెప్పిన ప్లాన్ ఉంది నాకు ఇలా వెళ్ళాలని, అందుకని ప్రిపేర్ చేసి పెట్టా. పొద్దున్న మళ్ళీ 2ంటికి లేచి బాస్మతి రైసు, బ్రోకోలీ, ఎగ్స్, చికెన్ ఇవన్నీ రెడీ చేసి బ్యాగ్లో పెట్టా. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడ వర్క్ చేసినా ఏం పని చేసుకున్నా మీల్ ప్రిపేర్ చేసుకోండి. మీల్ ప్రిపేర్ చేసుకొని క్యారీ చేయండి, వే ప్రోటీన్స్ క్యారీ చేయండి. అప్పుడే మీరు బాడీ బిల్డింగ్ చేయమని నేను చెప్పట్లా. అంటే మినిమం బాడీ మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్గా ఉండాలనుకున్నా కూడా మీరు డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేయాలంటే మీరు ఎక్కడ పడితే అక్కడ తినేసి ఏది పడితే తినేస్తే కుదరదు. మనం ఇదే డైట్ బాక్స్ క్యారీ చేస్తే మంచిగా తినగలం. అది చేత చూసుకోండి. మీరు ఏముంది, ఇంకో 1 అవర్ ముందు లేచి కొంచెం ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా రెస్ట్ టైం ఉంటే ఆ టైంలో నిద్రపోండి, అట్లాగా రికవరీ చేసుకోండి. నేను ఇలా చేస్తూనే 5 సంవత్సరాల నుంచి నా బాడీ ఇలా మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే తప్పదు మనకి. మనం ఈ వర్క్ చేయకపోతే ఇంక మన ఇన్కమ్ రాకపోతే జిమ్కి వెళ్ళలేం, అసలు వర్కౌట్లే చేయలేం. ఎందుకంటే ఫీజు కట్టేదానికి ఉండదు, డైట్కి ఉండదు, దేనికే ఉండదు. అంచేత మనం చేసుకోవాలి మంచిగా క్లిక్ అయ్యేంత వరకు, మంచిగా డెవలప్ అయ్యేంత వరకు. కానీ ఈ మధ్యలో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ చూసుకోండి. అంతేగాని ఈ మధ్యలో మనకు పనులు పడుతున్నాయని డైట్ అయితే స్కిప్ చేయొద్దు ప్లీజ్. ప్రోటీన్ క్యారీ చేయండి, ప్రోటీన్ బార్స్ అట్లాంటివి క్యారీ చేయండి. మీకు తగినంతలో. బాక్స్లో ఎంత ఉంటాయి అబ్బా, చిన్న బ్యాగ్లో కూడా పెట్టుకెళ్ళిపోవచ్చు. కొంచెం రైస్, కొంచెం చికెన్, వెజిటబుల్స్ అదొక బాక్స్, అట్లా 2-3 బాక్సులు. సో నేను చెప్పి వచ్చేది ఏంటంటే, మీరు ఎంతసేపు వర్కౌట్ చేస్తున్నారు ఏంటి అనే దానికంటే మీరు డైట్ ఎంత మంచిగా తింటున్నారు, ఎంత రెస్ట్ ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి. అంతే గాయస్, ఉంటా. మధ్యాహ్నం మళ్ళీ మిగిలి షూట్ చేస్తా. బాయ్ గాయస్. మందైతే వాళ్ళ బ్యాక్ డే చూడండి, బ్యాక్ అయితే ర్యాంప్ ఆడిచ్చేస్తుంది. ఎంత ఫోకస్డ్గా చేస్తున్నాను, అంత నీట్గా వర్కౌట్ చేయాలి. చూసుకోండి. మీరు వర్కౌట్ చేస్తుంటే ఏ వేరియేషన్ అయినా సరే మైండ్ మజిల్ కనెక్షన్తో చేయాలి, అప్పుడే మంచిగా బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ఏం లేదు. మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఏదో నార్మల్గా వర్కౌట్ చేసేది కాదు. మీరు ఆ వర్కౌట్ చేసే మజిల్ మీద ఫోకస్ పెట్టాలి, మైండ్తో ఆలోచించాలి, ఎంతలా ఓపెన్ అవుతుందని థింక్ చేయాలి, ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి. అప్పుడే మీకు ఆ మజిల్ ఎంతవరకు బిల్డ్ అవుతుంది, ఎంతవరకు ఓపెన్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అప్పుడే మన గ్రోతింగ్ బాగుంటుంది. చూసుకోండి గైస్, చూసుకొని మంచిగా డెవలప్ చేయండి. నేనైతే వేరియేషన్ చేశాను, మంచి షెడ్యూల్ ఇచ్చాడు, దానికి షూట్ చేయలేకపోతున్నాను. చూస్తాను, మెల్లిమెల్లిగా మంచి వీడియోలు ఇచ్చాను, చూస్తాను. ఈ వేరియేషన్ అయితే కొంచెం హెవీగా బ్యాక్ బెండ్ అవుతున్నాను అనిపించింది. ఈ చిన్న చిన్న కరెక్షన్లన్నీ మా కోచ్ కూడా నాకు చెప్పి కరెక్షన్ చేస్తాడు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మా కోచ్ పేరు చెప్పలేదు కదా మీకు, హేమంత్, కాకినాడ, సీబొమ్మ, సేమ్ సీబొమ్మ. మీరు ఇన్స్టాలో చూసుకోవచ్చు. చాలా మంచి వ్యక్తి, ఎంతో ఓపికగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా ఫుల్లీ డౌటెడ్గా ఉంటే వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాడు, ఇలా పొజిషన్ ఇలా అని. చాలా ఇష్టం. ఎందుకంటే మీరు ఏ వర్కౌట్ చేస్తున్నా, ఏ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, అది ఏ ఫామ్లో చేయాలి, ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ కొత్త కోచ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఉంటా, బాయ్, పీస్.